అంటే వాళ్ళు ఢిల్లీలో ఇవాళ అయిపోతుంది వాళ్ళ ప్రోగ్రాం. రేపు మొత్తంగా అందరు ఢిల్లీకి వెళ్ళి తట్టబుట్ట చదువుకొని వస్తారు. వాళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే, వాళ్ళ నిజంగా వాళ్ళకు బీసీ రిజర్వేషన్ల పైన చిత్తశుద్ధి ఉంటే ఆనే దీక్షలు మొత్తంగా కొనసాగించమని చెప్పండి. ముఖ్యమంత్రి ఆమరణ నిరాహార దీక్ష చేయమని చెప్పండి ఆయన మీ చిత్తశుద్ధి ఉంటే. అంటే జయలలితకున్న పవర్ నీకు లేదా? అంటే ఈయన రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మాటకారి మాత్రమే, మైకి పట్టుకొని మాట్లాడే వ్యక్తే కానీ శాతల వ్యక్తి కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆనే కూర్చోండి. మీ ఇచ్చిన దాకా పార్లమెంట్లో బిల్లు అయిపోయిన దాకా మీ ఆంచి కదలమని చెప్పేసి కాంగ్రెస్ నాయకులందరూ మొత్తం ఆనే కూర్చోండి. 3000 మంది ఆనే కూర్చోండి. ప్రభుత్వం ఎందుకు ఇది రాదు? ఇక్కడ ఇందిరా పార్క్ కాడ 15 రోజుల పాటు దీక్ష పెట్టండి. ఎందుకల్లా ప్రభుత్వం ఏదో మేము షోపు డబ్బులు చేస్తాం, ప్రోగ్రామ్ చేస్తాం, ఇస్తున్నాం, ఏదో నాటకాలు ఆడడం కోసం మాత్రం ఇలా కాంగ్రెస్ ఆడుతున్న ఒక దొంగ నాటకం తప్ప వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ జాతీయ నాయకుడు అదే జంతర్ మంతర్ దగ్గర బలంగా కూర్చోమని చెప్పండి, 1 మంత్ కూర్చోమని చెప్పండి. దేశవ్యాప్తంగా మొత్తం చర్చ జరుగుతుంది, బీసీల గురించి ముందు పోవడానికి అవకాశం ఉంటాయి. అవన్నీ ఏం చేయరు, షోపు డబ్బు కోసం నిన్న పోయి ధర్నా చేశారు. మరి మంత్రులంతా ఆనే వచ్చి ఢిల్లీకి నుంచి హైదరాబాద్ రావద్దు మరి రేవంత్ రెడ్డి. ఎందుకంటే జయలలిత గారు ఢిల్లీకి పోయారు. ఢిల్లీకి పోయి రిజర్వేషన్లు సాధించుకున్న తర్వాతనే మా తమిళనాడు అడుగుపెట్టి చెన్నైలో అడుగుపెట్టింది. మరి నీకు దమ్ము ధైర్యం ఉంటే రిజర్వేషన్ సాధించుకున్న తర్వాత హైదరాబాద్ అడుగుపెట్టు. నీకు అంత సినిమా ఉందా? నీకు నువ్వు అక్కడ పోయి మీ పార్టీ అధినేతలని వాళ్ళని గొప్పగా పోవడం కోసమే నేను మీటింగ్ పెట్టినట్టుంది, కానీ నిజంగా రిజర్వేషన్ల సాధన కోసం మీరు ఫైట్ చేస్తున్నట్టుగా కనబడతలేదు. అంటే వాళ్ళ రాజకీయ అవసరాల కోసం చేస్తారు తప్ప నిజంగా బీసీ రిజర్వేషన్ల పైన మీకు చిత్తశుద్ధి ఉంటే 50 ఏళ్ల కాలం ఎందుకు అమలు చేయలేదు? 75 సంవత్సరాలు అయితే ఎందుకు అమలు చేయలేదు? వాళ్ళ దొంగ నాటకాలు ఆడుతున్నారు. సరే నాటకాలు ఆడతారు, ఏమన్నా చేయండి, సాధించే వరకు ఢిల్లీలో కూర్చొని ముఖ్యమంత్రి తిరిగి రావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కానీ లీడర్లు కానీ అసలు 2 లక్షలను మేము ఎక్కడ అనలేదు అని చెప్పేసి అంటున్నాం. ఏం చెప్తారు? వాళ్ళకి మేనిఫెస్టో తీసి వాళ్ళ ముఖాన కొడితే కానీ వాళ్ళ ముఖానికి అతికియాల, వాళ్ళ ముఖాలకు అతుకు పెడితే మేనిఫెస్టో అతుకు పెడితే అది కనబడుతుంది. చదువుకోలేదేమో పాపం. అంటే వాళ్ళు మేనిఫెస్టో లేని సోయి లేకుండానే అసెంబ్లీలో చట్టసభల్లో వ్యక్తులుగా మారుతారంటే వాళ్ళకు ఆ చట్టసభల్లో కూర్చునే అర్హత లేదు. వాళ్ళు ఎమ్మడే రాజీనామా చేయాలి. మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు మేము అన్నటువంటి దుర్మార్గులు ఎమ్మడే రాజీనామా చేసి వెళ్ళిపోవాలని చెప్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళకి తెలియకపోతే ఇంకోటి తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మేము శాంతియుతంగానే గాంధీ భవన్ పోతున్నాం. ఎందుకంటే మీరే మీ పార్టీ ఇచ్చింది ముందుగాల. ప్రభుత్వం అధికారంలోకి రాకముందే మీరు మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఏప్రిల్లో ఫేజ్ 1, సెప్టెంబర్లో ఫేజ్ 2 అని చెప్పేసి 2 సార్లు పెట్టారు. కాబట్టి తక్షణమే ఇవ్వాలన్న డిమాండ్లతో మేము కొనసాగిస్తూ ఉన్నాం. ఇది అయిపోయినాక రాష్ట్ర వ్యాప్తంగా హంగర్ స్ట్రైకులు చేస్తాం. అవసరమైతే మళ్ళీ టీఆర్ఎస్ భవన్ కూడా ముట్టడిస్తాం. హైదరాబాద్లో మహాగర్జన సభ కూడా పెడతాం. అవసరమైతే అన్ని జిల్లాలు తిరిగి నిరుద్యోగులంతా ఏకం చేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మా వాటా 30 లక్షల మంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర పేరు నమోదు చేసుకున్న వాళ్ళు 30 లక్షలు, పేరు నమోదు లేని వాళ్ళు 30 లక్షలు ఉంటారు. 60 లక్షల మంది ఉన్నారు. అంటే రాష్ట్ర జనాభాలో 20% మంది యువకులే ఉన్నారు. ఆ యువకులు కనుక తలుచుకుంటే రేపు మీకు స్థానిక సంస్థ ఎన్నికలలో ఖచ్చితంగా ఊర్లలోకి వస్తే అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు 3-4 సార్లు అడ్డుకున్నారు. ప్రతి ఊర్లో ఒక ఎమ్మెల్యేకి చిరాకు పెట్టే విధంగా ఉంటే ఎమ్మెల్యే మరో గ్రామాన్ని పోగలుగుతాడా? అలాంటి పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి తక్షణమే మాకు నోటిఫికేషన్లు జారీ చేయాల్సి చెప్తాను. ప్రభుత్వం పిలుస్తుంది అనుకుంటున్నాను. చర్చలకు సంబంధించి ఎవరైనా డెలిగేషన్? మాకైతే నమ్మకం లేదు. ఏదో అనుకోకుండా ఆయన అద్దంకి వచ్చి ఎవరైనా ఈడికే రావాలి. మీ అధినేత రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చినప్పుడు మీకేం నొప్పి ఇక్కడ రావడానికి? సమస్యలు మేము చెప్తున్నాం కదా, మేము పోవం అక్కడికి. 10 మంది వాళ్ళకి రావాలి. ఇప్పుడు అలా అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలు తయారు చేసుకుందు ఎన్నికల ముందు ఈడికి ఎందుకు వచ్చారు? ఇప్పుడు జాతీయ నాయకుడిని పట్టుకొచ్చిరి, ప్రియాంక గాంధీ పట్టుకొచ్చిరి, ఈడున్న వాళ్ళకి ఎందుకు సాధన అయితే లేదు? అంటే నిరుద్యోగులు భయపడుతురా? అంటే ఈ ముఖ్యమంత్రి నిరుద్యోగులు భయపడి పరిపాలన చేస్తున్నా? మరి భయపడుతున్నట్టే కదా. ముఖ్యమంత్రికి వచ్చేందుకు నీకు దమ్ము లేదంటే నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అనరుడివి. శాంతియుతంగానే కూర్చుంటాం, మాట్లాడుతాం. మాతో ముఖ్యమంత్రి వచ్చి డైరెక్ట్ చర్చలు జరిపి నోటిఫికేషన్ ఇవ్వాల్సిన కోరుతున్నాం. నిజంగానే వీడికి వచ్చి నోటిఫికేషన్ ప్రకటన చేస్తే నువ్వే హీరో అవుతావు కదా. విద్యార్థుల విషయంలో రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంది. అందుకే ఏ ముఖ్యమంత్రి రాని విధంగా సిటీ సెంటర్ లైబ్రరీకి రేవంత్ రెడ్డి వచ్చిన హీరోయిజం నీకే వస్తుంది కదా. మనం హీరో అవుతావా నువ్వు జీరో అవుతావా అనేది తెలుసుకోవాల్సింది రేవంత్ రెడ్డి తెలుసుకోవాలని చెప్తా ఉన్నాం. గతంలో ముఖ్యమంత్రి మీ చేస్తున్న దీక్షలకు సంబంధించిన వాళ్ళు జాబ్ నోటిఫికేషన్ మధ్య గ్యాప్ ఇవ్వాలని చెప్పేసి ధర్నాలు చేస్తున్నారు. దేశంలో మొదటి రాష్ట్రం నిరుద్యోగులు ఇట్లా ధర్నా చేయడం అని చెప్పేసి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి అవగాహన లేదు. ఆయన డిగ్రీ చదివి ఒక బీఈడీ చేసి లేదా యూనివర్సిటీలో చదివి ఏదన్నా ఒక్క ఎంట్రన్స్ అన్న, ఒక పీజీ ఎంట్రన్స్, ఒక బీఈడీ ఎంట్రన్సో, లేదంటే ఒక పిహెచ్డీ ఎంట్రన్సో, లేక ఒక గ్రూప్ 2నో, ఒక గ్రూప్ 1నో, ఒక సివిల్ సర్వీసో దేనికో ఒక దానికి ముఖ్యమంత్రి గారు అప్లై చేసుకొని ఎగ్జామ్ రాసి ఉంటే ఆయనకి పోటీ పరీక్షల మీద అవగాహన ఉంటుంది. ఒకే ఎగ్జామ్ రాసినా మీకు తెలిసి చెప్పండి,
ఒక ఎగ్జామ్ రాయాలని డిగ్రీ పాస్ సర్టిఫికేట్ ఉందో లేదో కూడా నాకు డౌటే, ఉంటే ఉండొచ్చు. కానీ ఆయన ఏ ఎంట్రన్స్ రాయలేదు, నిరుద్యోగులకు సంబంధించిన పరీక్షలు ఏది రాలేదు. కాబట్టి ఆయనకు అవగాహన రహితంగా వీళ్ళు అడిగింది తేదీలు అడిగిరు, ఉద్యోగాలు వద్దని కాదు. ఉద్యోగాలు వద్దన్న దానికి, తేదీలు మార్చన్న దానికి అవగాహన లేకుండా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి దేశంలో ఉండరంటే రేవంత్ రెడ్డి అని అనుకుంటాను. మాట్లాడేటువంటి వాళ్ళందరూ కూడా పార్టీలకి కొమ్ము కాస్తున్నారు, పార్టీ కార్యకర్తలు వాళ్ళంతా కూడా నిరుద్యోగులు కాదు, కొంతమంది ఏజెంట్లు, కొంతమంది కార్యకర్తలు. మరి రాహుల్ గాంధీ ఎందుకు వచ్చింది ఇక్కడికి? రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ, ఆయన రోడ్డు మీద అడుకునేటువంటి వ్యక్తి ఏమన్నా అంటే అదే లైబ్రరీకి రాహుల్ గాంధీ వచ్చారు, నిన్న అద్దంకి దగ్గర వచ్చారు కదా. అంటే అందరు నిరుద్యోగులు అడగకపోవచ్చు నీకు, ఎందుకంటే పోలీసులు కేసులు పెడతారు. ఇంటికాడ పోయి ముఖం చూపెట్టాలంటే నువ్వు ఉద్యమాలు చేస్తున్నావు, చదువుకుంటారు అనే క్వశ్చన్ చేస్తున్నా ముందుకు రాకపోవచ్చు. ఇవాళ అసెంబ్లీలో 119 మంది మాట్లాడుతురా, రాష్ట్రంలో ఉన్న 3.5 కోట్ల మంది మాట్లాడుతురుగా. 3.5 కోట్ల మంది అసెంబ్లీలో కూర్చొని మాట్లాడతలేదు కదా, వాళ్ళ ప్రతినిధులుగా అసెంబ్లీలో కూర్చొని మీరు మాట్లాడుతురు. సేమ్ అట్లనే మేము కూడా నిరుద్యోగుల తరఫున మాట్లాడుతున్నాం. దీనికి రాజకీయాలు అంటగడితే ఎట్లా? మరి నేను ఆయన కొట్లాడింది మీ ప్రభుత్వాన్ని మద్దతు తెలిపినాం కదా. ఎన్నికల టైంలో మీ ప్రభుత్వాన్ని మద్దతు తెలిపినప్పుడు మేము మంచోళం అవుతాము, ఇవాళ మాకు ఉద్యోగాలు అడిగితేనే చెడ్డోళం అవుతాం. కాబట్టి రాజకీయ రంగులు మాకు పులవకండి. మేము బరాబరు నిరుద్యోగుల గురించి మాట్లాడుతాం, ఏ ప్రభుత్వం వచ్చినా మాట్లాడతాం. రేపు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని అడుగుతున్నాం, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ని అడుగుతున్నాం, గతంలో ఉన్న టీఆర్ఎస్ అడుగుతాం, ఎవరు వచ్చినా అడుగుతాం. మాకు రాజకీయాలతో సంబంధం లేకుంటే ఉద్యమాలు బలంగా చేస్తున్నాం. మాకు నోటిఫికేషన్లు ఇవ్వండి, ఇవన్నీ ఎందుకు రాజకీయాలు ఎందుకు మాకు? మీరు నోటిఫికేషన్లు ఇస్తే సపరేట్గా కూర్చొని చదువుకుంటారు కదా. విద్యార్థులంతా బయటికి ఎందుకు వెళ్తారు? వాళ్ళు రమ్మన్నా రారు. తర్వాత మేము లీడర్షిప్ చేయాలని బయటికి రమ్మన్నా ఒక్క విద్యార్థి కూడా రాడు. నోటిఫికేషన్లు ఇవ్వండి, వస్తాగా 50,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వండి, ఒక్క విద్యార్థి రోడ్డు మీద అడిగితే మాట్లాడండి. ముట్టడి కాదు, శాంతియుతంగా వినతి పత్రాలు ఇవ్వడానికి పోతున్నాం. ముట్టడి కోసం పోవట్లేం. గాంధీ భవన్ మీద పోయేది శాంతియుతంగా ర్యాలీగా పోయి వినతి పత్రాలు ఇవ్వడానికి పోతున్నాం, కానీ ముట్టడికి పోవట్లేం. కాబట్టి ఆ విషయాన్ని కాంగ్రెస్ వాళ్ళు గుర్తించుకొని దానికంటే ముందే చర్చలు జరిపితే మా ముట్టడి కూడా ప్రోగ్రామ్ అని క్యాన్సిల్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి 18 నెలలు దాటిపోయింది, ఇప్పుడు దాకా ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఎన్నోసార్లు సభలు సమావేశాలు పెట్టుకున్నాము, దీక్షలు చేశాము, అయినా మా గురించి కానీ మా విషయం కానీ ఎక్కడ కూడా పట్టించుకోలేదు. 18 నెలలు దాటిపోయింది, ఇప్పుడు కూడా మా గురించి పట్టించుకోకపోతే మాత్రం చాలా తీవ్రతరం చేస్తామని చెప్పేసి కోరుతున్నాను. అదేవిధంగా మీరు ఉద్యోగాలు ఇస్తారా లేదా ఇయ్యరా, లేకపోతే ఆ ఉరితాళ్ళని ఇవ్వండి, ఆ గాంధీ భవన్లో అయినా మీ సెక్రటరీ దగ్గర అయినా పెట్టుకుని చేస్తాం. ఎందుకంటే ఈరోజు ఒక్క నోటిఫికేషన్ లేకపోతే పిల్లలు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. ఎట్లా మీరు నోటిఫికేషన్ ఇవ్వట్లేరు, ఉద్యోగాలు ఇవ్వట్లేరు, ఆ ఉరితాళ్ళని ఇస్తే పోయి అసెంబ్లీ దగ్గరనో లేకపోతే గాంధీ భవన్ దగ్గరలో పెట్టుకుని చేస్తాం. కాబట్టి మా ఏదో విన్నపం ఏదో ఉందో మీరు నిజంగా మా దగ్గరకు వచ్చి ఈ విషయాలను పరిష్కరించకపోతే అదే అవుతుందని చెప్పేసి సభాముఖంగా కోరుచున్నాను. ఈ అద్దంకి ఆడిపోయిండు, పద్దంకి ఆడిపోయిండు, ఆడిపోయారు అందరు పద్దంకొళ్ళు. అద్దం పగిలిపోయిందా? వారం దాడిపోయింది కన్నా అద్దంకిని చూసినాము, బల్మూరి వెంకటని చూసినాము, ఇంకా పెద్ద వాళ్ళని కూడా చూసినాము. ఎక్కడ సమస్య ఎక్కడ తీరిపోయిందా? ఎన్నిసార్లు చెప్తారు? ఎన్ని బడాయి మాటలు, డ్రామా మాటలు, ఎన్ని డ్రామాలు వాళ్ళ దగ్గర ఏం లేదు. ఒక ఆయన మళ్ళీ మాట్లాడుతూ బీసీల గురించి, బీసీల్లో నిరుద్యోగులు లేరా? బీసీ వాళ్ళకి ఉద్యోగాలు వద్దా? వాళ్ళ రాజకీయాలే కావాలా? ఆయన మా మీద ఏం చెప్తాడు? ఒక మాట అంటాడు, వీళ్ళకి అసలు చదువు రాదు, వీళ్ళకి ఉద్యోగాలు రావని చెప్తున్నాడు. అసలు నీకేముందని మా గురించి మాట్లాడు? నువ్వెవడు? మేము గెలిపించిన మిమ్మల్ని ఇలా మా గురించి నువ్వు మాట్లాడక, 29 గురించి మాట్లాడక, 46 గురించి మాట్లాడక, బీసీల గురించి మాట్లాడుతున్నావు. బిడా ఖబర్దార్ తీర్మార్ మళ్ళీ ఏమనుకుంటున్నావు? నువ్వు గెలిపించిన మమ్మల్ని అవమానపరుస్తావు. నువ్వు నీ ఊకదంపుడు ఉపన్యాసాలు భయపడే ఇవ్వలేడు ఇక్కడ. నీలాంటి వాళ్ళు చాలామంది చూసి వచ్చినాం మేము. కాబట్టి బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఎవరైతే తీర్మార్ మల్లన్న గారు ఉన్నారో మా గురించి అవమానకరంగా మాట్లాడి మొన్న ఒక వీడియో పెట్టి క్యూన్యూస్లో ఒక వీడియో పెట్టి జనార్దన్ గారి గురించి కానీ, నా గురించి కానీ, అశోక్ సార్ గురించి కానీ బహిరంగానే మాట్లాడిండు. ఆ వీడియో ఏదో డిలీట్ చేయాలి ఫస్ట్. ఇంకోటి అంటే మాకు క్షమాపణ చెప్పాలి ఫస్ట్. ఆయన ఎవరు గెలిపించారా నిన్ను? ఎవరి గొంతుగా నువ్వు ఇలా మా గురించి మాట్లాడమంటే బీసీల గురించి మాట్లాడు, తప్పేం లేదు. కానీ బీసీ విద్యార్థులు ఉన్నారు కదా, 29 జీవోలు నష్టమైన విద్యార్థులు ఉన్నారు కదా, దాని గురించి మాట్లాడు. నువ్వు నీ రాజకీయం కోసం, నీ ఏదైతే నువ్వు బలంగా ఎదగడం కోసం మమ్మల్ని వాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా సమస్యలు లేవా? ఎప్పుడైనా వచ్చిన అవసరం వరకు నువ్వు ఎక్కడో అక్కడ ఉప్పల్లో ఒక న్యూస్ పెట్టుకొని ఇక్కడ రోజు మాట్లాడుతున్నావు. మా గురించి ఒక్కరోజు మాట్లాడే ప్రయత్నం చేసావా? నువ్వు నీ ఆఫీసులకు రావాలా? నీ ఆఫీస్కి వచ్చి మేము మాట్లాడాలా? అక్కడికి ఏముందా సమస్య? ఆ రోజు ఒకరోజు పోతే మేము ఏముందా సమస్య? దాంట్లో ఏముందని చెప్పి మాట్లాడుతున్నావు. ఏం సమస్యలు లేవా? కనపడతలేవా? గుడ్డోనైపోయినావా?
నీకు రాజకీయం నీకు ఓట్లు రాగానే మా సమస్యలు కనబడతాయి నీకు. నువ్వు నిజంగా ఫస్ట్ నిరుద్యోగులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేకపోతే మాత్రం తీర్మానం కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆగస్టు 12 తారీఖున చెలో గాంధీ భవన్కి నిరుద్యోగులందరం కూడా వినతి పత్రాలు ఇచ్చేందుకు మేమందరం రెడీ అయినాం. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి 12,769 గ్రామ పంచాయతీల నుండి ప్రతి ఒక్క నిరుద్యోగి మన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలని ఒక వినతి పత్రం ద్వారా గాంధీ భవన్ దగ్గరికి అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇద్దామని అనుకున్నాం. కాబట్టి ప్రతి నిరుద్యోగి కూడా కదిలి రావాలి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లోపు ఉద్యోగ నోటిఫికేషన్లు అన్నీ రావాలని చెప్పి ఎన్నో వినతులు ఇచ్చినాం, ధర్నాలు చేసినాం, అయినా కూడా ప్రభుత్వం రెస్పాండ్ కావట్లేదు. ఎలక్షన్ కన్నా ముందు ఢిల్లీ నుంచి గల్లీకి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు కానీ ఇంకా ఇతరత్ర రాజకీయ నాయకులు కానీ డైలీ వారానికి 2-3 రోజులు 5 రోజుల వరకు లైబ్రరీలో చుట్టూ తిరిగిన వాళ్ళు ఈరోజు మా సమస్యలను చెప్పుకుందామంటే ఎవరు కూడా కనిపించట్లేదు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తూ ఉన్నా మా సమస్యలను విన్నవించుకుందామంటే కూడా ఎవరు కనిపిస్తలేడు. కాబట్టి మేమే మా సమస్యలను చెప్పుకోవడానికి అందరం నిరుద్యోగులు అందరం కూడా గాంధీ భవన్కు ప్రోగ్రాం పెట్టుకున్నాం. దయచేసి ప్రతి నిరుద్యోగి కూడా కదలి రావాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు గోదావరి బనకచర్ల ఇష్యూ గురించి డైలీ ప్రెస్ మీట్ పెట్టేటువంటి మేధావులు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఉద్యోగాలు రాక. అంటే తీన్మార్ మల్లన్న కానీ ఇంకో కొందరు బీసీ వాదం ఎత్తుకున్నారు. వాస్తవానికి నిరుద్యోగులలో చాలా మెజారిటీ పీపుల్ నిరుద్యోగులు బీసీలు ఉన్నారు. అంటే ఈ ఇష్యూని మొత్తం డైవర్ట్ చేయడానికి నిరుద్యోగుల గురించి ఎవరు కూడా పట్టించుకుని నాదులే లేడు. కాబట్టి మనమే డైరెక్ట్ గాంధీ భవన్కి పోయి మన సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తున్నాం. కాబట్టి ప్రతి నిరుద్యోగుడు కదిలి రావాలని చెప్పి కోరుకుంటున్నాం. నిరుద్యోగ మిత్రులందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరికీ నమస్కారం. మెయిన్ మీడియా మా సమస్యలు కవర్ చేయకపోయినా మీరు ప్రతిసారి వచ్చి కవర్ చేస్తున్నారు, దానికి మాకు మద్దతుగా నిలుస్తున్నారు. మా నిరుద్యోగ సమస్యలు మీరు వ్యక్తపరిచేలా చేస్తున్నారు, ప్రజలకు అర్థమయ్యేలా చేస్తున్నారు. దానికి మీ అందరికీ మీడియా మీ అన్నల అందరికీ కృతజ్ఞతలు. యాక్చువల్లీ గవర్నమెంట్ వచ్చి 20 నెలలు అవుతుంది, ఇంతవరకు నోటిఫికేషన్స్ రాలే. ఈ 20 నెలల్లో మనం చాలా రిప్రజెంటేషన్లు ఇచ్చినాం, ధర్నాలు చేసినాం, సభలు పెట్టుకున్నాం, ఇంతవరకు నోటిఫికేషన్స్ అయితే రాలే. మనం ఈ గాంధీ భవన్కి వెళ్ళి వినతి పత్రం ఇద్దామన్నట్టుగా అందరం డిసైడ్ అయ్యి డేట్ ప్రకటించారు సార్. ఆ డేట్న మీరందరూ రావాల్సిందిగా కోరుతున్నా. ఈ నిరుద్యోగులందరూ ఎమోషనల్ కానీ మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ వీక్ అయిపోతున్నారు. వాళ్ళు రోజు రోజుకి డిప్రెషన్లకు గురవుతున్నారు. ఈ నోటిఫికేషన్లు వెంటనే వచ్చేలా చేయడానికి మనం శాంతియుతంగా వినతి పత్రాలు ఇవ్వడానికి వెళ్తున్నాం. దానికి నిరుద్యోగ మిత్రులందరూ రావాలి. గవర్నమెంట్ కూడా ఒక రిక్వెస్ట్, జాబ్ క్యాలెండర్కి చట్టబద్ధత కల్పించాలి. ఆ చట్టబద్ధత కల్పించిన జాబ్ క్యాలెండర్లో తక్షణంగా ఒక 4 నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేయాలి. డిఎస్సి, పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ, జీపీఓ నోటిఫికేషన్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్లు, వీటికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా ఆమోదించింది. కాబట్టి ఈ చట్టబద్ధత కల్పించిన జాబ్ క్యాలెండర్కి 4 నోటిఫికేషన్లు తక్షణమే విడుదల చేయాలి. ఈ 11వ తారీఖు వరకు చేయని పక్షంలో మనందరం వెళ్ళేసి వినతి పత్రాలు గాంధీ భవన్కి వెళ్ళి వినతి పత్రాలు ఇద్దాం. దీనికి నిరుద్యోగ మిత్రులందరూ సహకరించాలని కోరుకుంటున్నాను.